రణవీర్ పంపించిన రౌడీలు ఇంట్లోకి రావడంతో ఇక మనోహరి ఎంతగానో కంగారు పడిపోతూ పిల్లలతో హైడ్ అండ్ సీక్ ఆడుకుందామని చెప్పి దాక్కోమని చెప్తుంది. మరోపక్క గుప్తా ఆరుతో బాలిక ఆ రౌడీలు వచ్చేస్తున్నారు, నీ పిల్ల పిచ్చుకలను ఏమైనా చేస్తారో, నువ్వేంటి ఇలా కూర్చున్నావో, వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి అని అంటూ ఉంటే, లేదు గుప్తా గారు, నాకు మనోహరి మీద నమ్మకం ఉంది. మా ఆయన చెప్పినందుకైనా ఖచ్చితంగా మనోహరి నా పిల్లల్ని కాపాడి తీరుతుంది, కావాలంటే చూడండి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. మరో పక్క పిల్లలు ఒకరు కబోర్డ్లో, ఒకరు మంచం కింద, ఒకరు కట్టెన్ వెనకాల అలా అందరూ కూడా నిజంగానే మనోహరి హైడ్ అండ్ సీక్ ఆడదామని చెప్పిందనుకొని అందరూ కూడా దాక్కుంటారు. మరో పక్క రౌడీలు వచ్చేస్తూ ఉంటే మనోహరికి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ కాంపిటీషన్లో అమర్ వాళ్ళ ఫోన్స్ అన్నీ కూడా వాళ్ళు తీసేసుకోవడంతో మనోహరి అమర్కి ఫోన్ చేద్దాం అనుకొని ఫోన్ ట్రై చేస్తూ ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. సమయానికి అమర్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎవరిని హెల్ప్ అడగాలి, పొరపాటున రౌడీలు అంజుని ఏమైనా చేస్తే అమర్ నన్ను చంపేస్తాడు అని చెప్పి మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. రౌడీలు తలుపులు బద్దలు కొడుతూ ఉంటారు. ఏ వైపు చూసినా కూడా తలుపులన్నీ క్లోజ్ చేసి ఉండడంతో రౌడీలు బాల్కనీలో నుండి పైకి ఎక్కి రూమ్లోకి ప్రవేశిస్తూ ఉంటారు. ఇక అలా ఆ రూమ్ క్లోజ్ చేయకపోవడంతో ఆ రూమ్లో నుండి లోపలికి వచ్చి అన్ని గదులు కూడా పిల్లల కోసం రౌడీలు వెతుకుతూ ఉంటారు. మరో పక్క గుప్తా ఆరుతో, బాలిక, ఇప్పుడు నువ్వు చేయబోయే చిన్న తప్పిదం వల్ల ఒకవేళ నీ పిల్ల పిచ్చుకలకు ఏదైనా జరిగితే నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది, నువ్వే ఆలోచించుకో. ఆ బాలిక నీ పిల్ల పిచ్చుకల్ని కాపాడడం కోసం అని చెప్పి ప్రయత్నం చేయవచ్చు, కానీ ఒకవేళ ఆ బాలికను కూడా ఆ రౌడీలో చంపేసి నీ పిల్ల పిచ్చుకల్ని ఏమైనా చేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. మీరు అన్నది కూడా నిజమే కదా గుప్తా గారు, ఒకవేళ ఆ రౌడీలు మనోహరిని కూడా ఏమైనా చేసి నా కూతుర్ని చంపేస్తే అప్పుడు నేనుండి కూడా ఉపయోగం లేదు, మీరు చెప్పింది నిజమే అని చెప్పి ఆరు వెంటనే మనోహరిలోకి ప్రవేశిస్తుంది. ఇక రౌడీలు పిల్లల కోసం మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు. అప్పుడే అంజు కబోర్డ్లో నుండి బయటకు వచ్చి, ఇదేంటి మనోహరి ఆంటీ ఇంతసేపు అవుతున్నా పట్టుకోవడానికి రాలేదు, అసలు ఆంటీ ఏం చేస్తున్నారు ఏంటో అని చెప్పి బయటకు వచ్చి మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. అప్పుడే రౌడీలు అంజుని గమనించి వెనుక నుండి వచ్చి అంజుని చంపాలని ప్రయత్నిస్తూ ఉంటే మనోహరిలోకి ప్రవేశించిన ఆరు ఉగ్ర రూపంతో రౌడీలందరినీ కూడా చితక్కొడుతూ ఉంటుంది. అలా అడ్డొచ్చిన రౌడీలందరినీ కూడా మనోహరిలోకి ప్రవేశించిన ఆరు చితక్కొడుతూ ఉంటే ఇక ఆ నొప్పులకి రౌడీలందరూ కూడా అక్కడి నుండి పారిపోతూ ఉంటారు. ఇక అప్పుడే ఆ రౌడీలు రణవీర్ దగ్గరికి పారిపోయి వెళ్ళి, అన్న, ఆ అమ్మాయిని చంపడం మా వల్ల కావడం లేదు, లోపలున్న ఒక ఆవిడ మా అందరినీ కూడా చిత్తకొట్టి పంపించేసింది, కొంచెం ఉంటే మా ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు రణవీర్కి చెప్తూ ఉంటారు. ఇక దాంతో రణవీర్, వీళ్ళందరినీ కొట్టింది ఎవరై ఉంటారు, లోపలుంది మనోహరి ఒక్కతే కదా అని చెప్పి వెంటనే కారు దిగి, సరే మీ వల్ల కాదంటున్నారు కాబట్టి ఆ అంజుని నేనే చంపేస్తాను, అడ్డొచ్చిన ఆ మనోహరిని కూడా చంపేస్తాను అని చెప్పి రణవీర్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అప్పుడు మనోహరిలో ఉన్న ఆరు రణవీర్ పైన అరుస్తూ, నా కూతుర్ని చంపేస్తావా, నా కూతుర్ని చంపేస్తావా, నా కూతుర్ని టచ్ చేసి చూడు, నువ్వు బతికుంటే అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఏ మనోహరి, ఏమైంది నీకు, ఏంటి ఈరోజు ఇలా కొత్తగా ప్రవర్తిస్తున్నావని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు మనోహరి కత్తి తీసుకొని రణవీర్ని బెదిరిస్తూ, చూడు, నా కూతుర్ని టచ్ చేయాలని ప్రయత్నించినా కూడా ఇప్పుడు నిన్ను చంపేస్తాను, వెళ్ళు, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి రణవీర్ని భయపెట్టడంతో ఇకప్పుడు రణవీర్, మనోహరి, నువ్వు నాకే వెన్నుపోటు పొడుస్తావా, ఇప్పటి వరకు నాకు సాయం చేస్తానని చెప్పి ఆఖరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిన నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను అని చెప్పి రణవీర్ మనోహరికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాక్కున్న పిల్లలందరూ కూడా బయటకు వస్తారు. ఏమైందంటే ఏవో సౌండ్స్ వినిపించాయని అంటూ ఉంటే, ఏం లేదులేండి పిల్లలు, మీరు సేఫ్గానే ఉన్నారు కదా అంటూ మనోహరిలో ఉన్న ఆరు పిల్లలందరినీ కూడా దగ్గరికి తీసుకొని ముద్దులు పెడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత, పదండి పిల్లలు, మీరు ఆడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి
మనోహరిలో ఉన్న ఆరో కిచెన్లోకి వెళ్ళి పిల్లలకి ఇష్టమైన వంటలన్నీ కూడా వండి పెడుతుంది. ఆ తర్వాత వాళ్ళందరికీ డైనింగ్ టేబుల్ దగ్గర వడ్డిస్తూ, ఇదిగో అంజు, నీకు ఇష్టమైన ఆలూ ఫ్రై, ఆకాష్ నీకు బెండకాయ అంటే ఇష్టం కదా, ఇదిగో తిను అని చెప్పి అలా అందరికీ ఇష్టమైనవన్నీ కూడా మనోహరిలో ఉన్న ఆరో వడ్డిస్తూ, నా చేతులతో నేనే మీకు తినిపిస్తాను అని చెప్పి తినిపిస్తూ ఉంటే, ఆంటీ ఈరోజు మీరు మాకు చాలా కొత్తగా అనిపిస్తున్నారు, మిమ్మల్ని చూస్తూ ఉంటే మా అమ్మని చూసినట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి పిల్లలు చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. తినండి పిల్లలు, తినండి, చాలా రోజుల తర్వాత మళ్ళీ నా చేతులతో మీకు వండి పెట్టే అదృష్టం కలిగింది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఈరోజు వంటలన్నీ కూడా అచ్చం అమ్మ చేసినట్టుగానే ఉన్నాయి అని చెప్పి పిల్లలు ఎంతో సంతోషంగా భోజనం చేస్తూ ఉంటారు. నా పిల్లలకు ఇలా చాలా రోజుల తర్వాత వండి పెడుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో అని చెప్పి ఆరు కూడా ఆనందపడిపోతూ ఉంటుంది. మరోపక్క కాంపిటీషన్లో రెండో రౌండ్గా భార్య గురించి భర్తని, భర్త గురించి భార్యని స్టేజ్ మీద మాట్లాడమని చెప్తూ ఉంటారు. చిత్రని వినోద్ గురించి మాట్లాడమంటే, మా ఆయన అమెరికాలో బిజినెస్ చేస్తూ ఉండేవారు, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చాక మొదటి చూపులని మేమిద్దరము ప్రేమలో పడ్డాము అని చెప్పి మాది లవ్ మ్యారేజ్ అంటూ చిత్ర వినోద్ గురించి చెప్తూ ఉంటుంది. మరోపక్క వినోద్ చిత్ర గురించి చెప్తూ తనొక అనాథ, తనలాగా ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి చిత్ర తను సంపాదించిన డబ్బుల్లోనే కొంత డబ్బుని డొనేట్ చేస్తూ, తనలో ఆ హెల్పింగ్ నేచర్ నచ్చి నేను కూడా తన ప్రేమలో పడిపోయాను, పెళ్లి చేసుకున్నాను అని చెప్పి వినోద్ చిత్ర గురించి చెప్తూ ఉంటాడు. మరోపక్క అమర్ బాగి గురించి ఎంతో గొప్పగా చెప్తూ, నలుగురు పిల్లల్ని తన సొంత పిల్లలు కాకపోయినా కంటికి రెప్పలాగా ఎంతో బాగా చూసుకుంటుంది, తనది చిన్న పిల్లల మనస్తత్వం, ఎటువంటి కల్మషం లేకుండా మాట్లాడుతుంది అని చెప్పి అమర్ బాగి గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటాడు. మరోపక్క బాగి కూడా అమర్ గురించి ఎంతో గొప్పగా చెప్తూ, పైకైనా మొండివాళ్ళలాగా ఏమీ పట్టించుకున్నట్టుగా అనిపిస్తారు కానీ అన్నీ పట్టించుకుంటారు, కుటుంబం అన్నా పిల్లలన్నా ఆయనకి ప్రాణం అని చెప్పి కుటుంబానికి ఏ చిన్న ఆపద కలిగినా సరే తన ప్రాణాలు అడ్డు వేసి మరీ కాపాడుతారు అని చెప్పి బాగి కూడా అమర్ గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటుంది. మరోపక్క మూడో రౌండ్ మొదలవుతుంది. మూడో రౌండ్లో జడ్జెస్ ఒక టఫ్ కాంపిటీషన్ని పెడుతూ ఉంటారు. ముందుగా మీ చేతులకున్న జ్యువెలరీ అంతా కూడా తీసేసి మాకు ఇచ్చేయండి, థర్డ్ రౌండ్ ఏంటో మేము మీకు చెప్తాము అని వాళ్ళు అంటూ ఉంటారు. ఆ తర్వాత మగవాళ్ళ కళ్ళకు గంతలు కడుతూ ఉంటారు. ఏం జరగబోతుంది అని చెప్పి చిత్ర సంతోష్ వైపు చూస్తూ ఉంటే, సారీ నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి సంతోష్ ఆఖరి నిమిషంలో హ్యాండ్ ఇస్తాడు. అప్పుడు చిత్ర ఏం చేస్తున్నారో ఏంటో, ఎలాగైనా సరే ఈ ఒక్క రౌండ్ గెలిస్తే 50 లక్షలు సొంతం చేసుకోవచ్చు అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇకప్పుడు జడ్జెస్ అందరూ మగవాళ్ళ కళ్ళకు గంతలు కట్టి, ఇప్పుడు ఈ గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్న ఆడవాళ్ళందరినీ మీ ముందు నిలబెడతాము, ఒక్కొక్కరిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టిన తర్వాత మీ వైఫ్ ఎవరో మీరు చేతులు తాకి కనిపెట్టాలి అని చెప్పి జడ్జెస్ అంటూ ఉంటారు. ఇది చాలా టఫ్ కాంపిటీషన్ అని తెలుసు, కానీ మీరు చేతి స్పర్శతో మీ భార్యను గుర్తుపట్టగలరా లేదా మీ మధ్య ఎంత ప్రేమ ఉందనేది ఈ రౌండ్లో తెలుస్తుంది అని చెప్పి జడ్జెస్ అంటూ ఉంటారు. ఇక దాంతో చిత్ర టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పటి వరకు మాకు ఫస్ట్ నైటే జరగలేదు, అటువంటిది వినోదిక నా చేతుల్ని పట్టుకొని నన్ను ఎలా కనిపెడతాడో, ఈ రౌండ్ గెలవడం కష్టమే అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటే, మరో పక్క బాగి కూడా ఇక ఈ రౌండ్లో మేము ఓడిపోయినట్టే, ఆయన నా చేతిని తాకి నన్ను ఎప్పుడు కనిపెట్టాలి అని అనుకుంటూ ఉంటుంది. ఒక్కొక్కరు వచ్చి తమ వైఫ్ ఎవరో కనిపెట్టడానికి ట్రై చేస్తూ ఓడిపోతూ ఉంటారు. ఇకప్పుడు బాగిలో మరింత టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. వినోద్ చిత్రని కనిపెట్టలేకపోతాడు. ఇక ఆ రౌండ్లో చిత్ర వినోద్ ఇద్దరు ఓడిపోవడంతో మరి ఇలా ఓడిపోయాం ఏంటి, ఆఖరి వరకు బాగానే పార్టిసిపేట్ చేసి ఇలా ఆఖరి రౌండ్లో ఓడిపోవడం అంటే చాలా కష్టంగా ఉంది అని చెప్పి చిత్ర అనుకుంటుంది. మరో పక్క అమర్ కూడా అందరి చేతి వేళ్ళని తాకుతూ బాగిని కనిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇకప్పుడు బాగి ఈ రౌండ్ ఇక మేము ఓడిపోయినట్టే, ఆయన నా చేతి వేలు పట్టుకొని నన్నెప్పుడు కనిపెట్టాలి అని చెప్పి బాగి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అమర్ మాత్రం తన కళ్ళకు గంతలు కట్టినప్పటికీ బాగి చేతి వేళ్ళను పట్టుకొని తనని కరెక్ట్గా గుర్తుపట్టడంతో
బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మరో పక్క ఎమోషనల్గా కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఆ రౌండ్లో అమర్ బాగి ఇద్దరు మాత్రమే విన్ అవ్వడంతో వాళ్ళని విన్నర్స్గా ప్రకటించి 50 లక్షల రూపాయలు వాళ్ళు గెలుచుకున్నట్టుగా అనౌన్స్ చేస్తూ ఉంటారు. మొత్తానికి ఆ విధంగా అమర్ బాగి ఇద్దరు అయితే కాంపిటీషన్లో 50 లక్షల రూపాయలు గెలుచుకున్నారు. మరి రాబోయే నిమిషాల్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.